నీకు మాత్రమే ఎందుకురా ఇలా జరుగుతుంది? ఏమోరా నాకు తెలీదు. అన్నా ఎంతైందన్నా? 80 రూపీస్. నేను ఇస్తాను రా. రే ఆగరా, నేను ఇస్తా. నేను ఇస్తానన్నా. ఇదిగోండి. అంటే కొంచెం బాకీ ఉంది. బ్యాలెన్స్ తుమ్కో ఉంచుకో. లేదంటే మాట తప్పాల్సి వస్తుంది. ముకుందా, అక్కడ కూర్చున్నావేంటమ్మా? ఊరారి పక్కన కృష్ణ కూర్చోవాలి. ముకుందా, నేనేనమ్మా. మామా కూర్చోను కదా అత్తయ్య. ఏం చూస్తున్నావు మామా? ఫీలింగ్స్ అల్లుడు. ఆ అమ్మాయి పరిస్థితి తలుచుకుంటే ఎవరైనా ఫీల్ అవుతారు కదా, అందుకే ఫీల్ అవుతున్నా. అలాంటప్పుడు నువ్వు కోడలను చూసి ఫీల్ అవ్వాలి, అర్థం చూసి కాదు. మోహన్ చూడు ఎలా ఉంది. మా మా నువ్వు యాడ్లను కూడా వదలకుండా చూస్తున్నావే. రే శేఖర్, బా నేను కన్నప్పన్నానా? శేఖర్ అక్కడ కూర్చుని టమాటాలు తింటున్నాడు చూడు. రే కన్నప్ప, నాకు చాలా రోజులుగా ఒక డౌట్ ఉంది. ఏంటి? ఈ ఫోన్ ఓపెన్ చేయగానే యంగ్ అంటీ ల్యాండ్స్ లాగా వచ్చి నిలబడుతున్నారు. అలా ఎందుకు? నీకేమన్నా తెలుసా? గూగుల్లో ఏమైనా దేశీ యాంటీ పిక్స్ అని టైప్ చేసి చూసావా? ఓకే, ఒక్కసారి ఒక్కసారి అంటే ఒక్కసారి చెప్పుకోవడానికి నేను సిగ్గు కూడా. సైలెంట్ గా చెప్తే వీడు అరుస్తాడేంటి? ఎవరన్నా విన్నారా? అయ్యయ్యో, ఎస్కేప్. మా ఏంట్రా? నా రూమ్ లో ఏదైనా తీసుకొచ్చి తగిలించావా? నేనెందుకు తీసుకొచ్చి తగిలిస్తాను? డ్రీమ్ క్యాచరా? హలో, ఎగ్జార్సిస్ట్ ఏడుకోండ్లా? ఎస్. సార్ నా పేరు కేపీ. నాకు ఒక డౌట్, అందుకే మీకు కాల్ చేశాను. ఈరోజు మా ఇంటి వెనక బావిలో ఒక డ్రీమ్ క్యాచర్ దొరికింది. దానికో బొమ్మ కూడా కట్టుంది. దాన్ని తీసినప్పటి నుంచి ఏదో జరుగుతున్నట్టుగా ఫీల్ అవుతున్నాను సార్. వెంటనే దాని ఫోటో తీసి నాకు వాట్సాప్ లో పంపించు. మామూలుగా డ్రీమ్ క్యాచర్ ని పీడకలలు రాకుండా ఇంట్లో తగిలించుకుంటారు, కానీ నీకు దొరికింది చాలా డేంజరస్. ఇది పాతకాలంలో యూజ్ చేసిన డ్రీమ్ క్యాచర్. దాంతో పాటు కట్టేసి ఉంచింది సాధారణ డాల్ కాదు, చేతబడి బొమ్మ, ఊడు డాల్. నాకెందుకో దానికి బ్లాక్ మ్యాజిక్ చేసి ఉంటారనిపిస్తోంది. దాన్ని ఎక్కడి నుంచి అయితే తీసావో అక్కడే పడేసే, అదే బెటర్. సార్ నేను పొద్దున్నే దాన్ని బావిలో పడేసి తాళం వేసి వెళ్ళాను, కానీ అది తిరిగి ఇంట్లోకి వచ్చేసింది సార్. నువ్వు ఆ డ్రీమ్ క్యాచర్ని ఏదైనా డిస్టర్బ్ చేసావా? నేనేం చేయలేదు సార్. బాగా ఆలోచించు. తెలియక దానికున్న ఒక ఈకను మాత్రం పీకాను సార్. షిట్, నువ్వు దాన్ని పీకకుండా ఉండాల్సింది. ఏం చెప్తున్నారు సార్? నువ్వు ఖచ్చితంగా ఓ చోట ఇరుక్కోబోతున్నావు. నీ ప్రాణాలకే ప్రమాదం ఏర్పడచ్చు. హలో సార్, నాకేదో డౌట్ వచ్చి మీకు ఫోన్ చేశాను. మీరేదో కాంజరింగ్ లెవెల్ కథలు చెప్తున్నారు. థ్యాంక్ యూ, ఫోన్ పెట్టండి.
ప్లేస్ ఇది? నేను ఇక్కడికి ఎలా వచ్చాను? ఇక్కడంతా అదోలా ఉందేంటి? ఎవరైనా ఉన్నారా? ఇది ఎవరిలో తెలియట్లేదే. హ? ఫోన్ ఎక్కడ పెట్టాను? మా Get out! కళ. ఇలాంటి కళలు ఎప్పుడూ నాకు రాలేదే. కన్ఫ్యూజన్ గా ఉంది. మంచి సైకాట్రిస్ట్ ని కలవాలి. హాయ్ వ్యూవర్స్, ఈ రోజు వీడియోలో వరల్డ్ ఫిట్నెస్ డే స్పెషల్
జుంబా డాన్స్ ఎలా చెయ్యాలో చూడబోతున్నాం. గర్ల్స్ మీరందరూ రెడీగా ఉన్నారుగా? ఓకే లెట్స్ స్టార్ట్. రెడీ స్టార్ట్. 1 2 1 2. బట్టలు ఉతకడమే దరిద్రం అంటే ఈ శేఖర్ చెడ్డి ఇంకా దరిద్రం. ఆ? పెట్రోల్కి 100 రూపాయలు ఉంటే ఇవ్వు, సాయంత్రం ఇచ్చేస్తా. మొన్న రోజు రోడ్డు మీద బండి తోసుకుంటూ వెళ్ళినందుకే ట్రాఫిక్ పోలీస్ 200 ఫైన్ వేశాడు. నీకు ఫోన్ చేసి గూగుల్ పే చేయంటే నువ్వేమన్నావు? బండి అక్కడే వదిలేసి నడిచిరా ఒళ్ళైనా తగ్గుతుందన్నాను. అదే నేను చెప్తున్నా, నువ్వు కూడా నడిచి వెళ్ళిపో. నానా ఏంటి పగ తీసుకుంటున్నావా? కాదురా, ప్రతి చూసేలే లేదంటే లుంగి తగులుకుని జారి పడతావు. మా గర్ల్స్ మీరు చేస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. శేఖర్, డ్రాగన్ ఫ్రూట్ ని ఒక్కడే తినేస్తావా? నాకు కూడా ఉంచరా, వస్తున్నా. ఏంట్రా? పెట్రోల్కో 100 రూపాయలు ఇవ్వమ్మా. ఇస్తాన్రా.